హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లూరు అందరూ మంచిగా ఫ్రెండ్స్, స్నేహితం మంచిగా ఉన్నాం. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇంక ఇప్పుడు పొలాలు నాట్లు ట్రెండింగ్ అంటే ఇప్పుడు పనులు అవే కాబట్టి సో చాలామంది అక్క ఫుల్ వీడియో పెట్టు నాట్ల గురించి అన్నారు కాబట్టి ఈ వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి అయితే మర్చిపోకుర్రి. లైక్ చేయగానే హైప్ వస్తుంది. హైప్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా మస్తు బోలెడని ముచ్చట్లు అయితే మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రి. అయితే ఈ మధ్య ట్రెండింగ్ ఇన్స్టాలోనైనా యూట్యూబ్లోనైనా బతుకమ్మ నాటు అనేది అయితే చాలా ఫేమస్ అవుతుంది. సో వీడియోస్ మీరు అందరూ చూసే ఉంటారు కదా. ఇంకా మనం కూడా ట్రై చేద్దాం, మనం ఎందుకు ట్రై చేయొద్దు అంటే ఎప్పుడు వేసేదానికంటే కొంచెం కొత్తగా చేస్తే మనకు కొత్తగా అనిపిస్తుంది. పని అవుతుందా కాదా, ఎట్లయితే బెటర్ అనేది కూడా చూద్దామని చెప్పి మేము ట్రై చేసినాం మా వాళ్ళందరం కలిసి. సో మేము ఆ రోజు ఎంతమందిమి, దాదాపు ఒక 10 మంది 11 మంది అవుతాం కావచ్చు. ఎక్కువ మంది ఉంటేనే మంచిగా ఉంటుంది బతుకమ్మ నాటుకు. సో ఇంకా ఫస్ట్ కాబట్టి ఎట్లా అర్థం కాక మేము ఏం చేసినామంటే, ఇట్లా మనము మునుములు పడితే ఎట్లా అయితే సామెర్లు ఇట్లా పోతామో సో అట్లనే పోసినాము. కానీ ఇది ఫస్ట్ డే అన్నట్టు. సో తర్వాత ఎట్లా వేసినాం అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. అయితే ఒకప్పుడు నాట్లు ఎట్లుండేటివి, ఇప్పటి నాట్లు ఎట్లుండేటివి అని అంటే, ఒకప్పుడు అయితే మంచిగా అసలు అంగీలు ఇవేవి కూడా వేసుకోకపోతుంటారు. మన పెద్దోళ్ళు అయితే అమ్మ వాళ్ళు అయితే అంగి ఒక టువ్వాల చేతిలో పట్టుకొని పోయేటోళ్ళు. అసలు అంగి కూడా వేసుకోకపోదురు. ఈ మధ్యనే ప్యాంట్లు ఇవన్నీ డీజే ప్యాంట్లు అవి అంటారు. కానీ అప్పట్లో అమ్మ వాళ్ళ కాలంలోనే అయితే అట్లుండేది. కొంచెం గుర్తుంది కాబట్టి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు నాట్లు స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ అవుతుంది కదా. కానీ నేనైతే ఎక్కువ పోలేదు. ఈసారి పండగల వల్ల తక్కువనే నేను అనుకోరి. ఇంకా ఈ నాట్ల వీడియోస్ పెడదాము అని పొద్దున పోయినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా ఎట్లుంటుంది. సో రైతు ఒక కష్టం, పొలం పండియాలంటే ఎంత స్ట్రగుల్ అంటే కష్టం లేనిది ఫలితం ఉండదు అనుకోరి. కానీ ఎంత ఎట్లెట్లా చేస్తారు వర్క్ అనేది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కష్టం అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలి, ఒక వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేయాలి అని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజులల్లో సో లాయరు, ఇంజనీరు, డాక్టరు, సో టీచరు ప్రతి ఒక్కళ్ళకు వాల్యూ ఉంది. కానీ రైతుకు మాత్రం లేదు. ఈ రైతే పంట పండించకపోతే, బురదలా కష్టపడకపోతే ఈరోజు మనకు తిండి ఎక్కడిది, తిండి లేనిది మనం ఎక్కడిది ఒక్కసారి ఆలోచించిరా. సో బురద బట్టతో కనబడితే చీచి అంటారు. కానీ వాళ్ళు కష్టపడింది మనకు తిండి లేదు కదా, అది మాత్రం ఎవ్వరు ఆలోచిస్తలేరు. సో ఎందుకో చెప్పాలనిపించింది. సో రైతు లేనిది మనం లేము అనేది నా ఉద్దేశం. ఎవరైనా సరే తిండి లేనిది అయితే ఉండరు కదా. నేను ఈ వర్క్ చేస్తున్నానైతే కాదు, కానీ ఈ కొంతమందికి ఆ విషయం అర్థమవుతలేదు. సో ఇది కూడా ఒక వర్కే. సో కష్టపడితేనే మనకి ఈరోజు బుక్కెడు బువ్వ వస్తుంది. ఇంకా నేను ఆ వీడియో పెడదాము అనుకుంటే కానీ నాకు టైం కుదురుతలేదు. ఇంకా మాకు మార్నింగ్ 9 వరకు అట్లా పొలాలలోకి వెళ్తాం అన్నట్టు. సో ఇంట్లో పిల్లలతోని ఇంట్లో పనులకే టైం సరిపోతుంది నాకు. మళ్ళీ వీడియోస్ తీయడానికి కూడా సో మా వాళ్ళు ఎక్కువ మంది పోతాం కదా, అక్కడ వీడియో తీసుకుంటా ఫోన్ పట్టుకుంటా ఉంటే కూడా కొంతమంది అందరూ సపోర్ట్ చేయరు కదా, కొంతమంది ఉంటారు సపోర్ట్ చేయని వాళ్ళు. సో ఎందుకు అని అన్నట్టు నేను కూడా ఎక్కువ తీయలేను అన్నట్టు. పోయినామా ఇంకా పని, సో పని స్టార్ట్ చేయడము, నాట్లు వేయడము అంతే. ఇంకా మళ్ళీ తినేదాకా టైమే ఉండదు, మళ్ళీ ఫోన్ పట్టే అంత టైం. సో తినడు కూడా మా మొన్ననే తింటాము. మళ్ళీ 5-5:30 వరకు అట్లా వచ్చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు పొద్దు ఎక్కువ ఉండదు కదా. సో ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరనే 5 వరకే చీకటి అట్లా అవుతుంది. అందుకే ఏంటంటే ఒక మనిషిని ఎక్కువ పెట్టుకుంటారు అన్నట్టు ఈ పంటకి, ఏసంగి పంటకి. ఇది ఏసంగి పంట అంటారు. సో నెక్స్ట్ వానాకాలం పంట, అప్పుడు పొద్దు ఎక్కువ అవుతుంది అన్నట్టు. అప్పుడు 6 అయినా సరే చీకటి కాదు. ఇప్పుడు 5 అయితేనే చీకటి అవుతుంది, మాగిపోతుంది, తొందరగా రోజు గడిచిపోతుంది అన్నట్టు. సో అప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఒక మనిషి తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. మేము ఎట్లా అని అంటే పొలానికి ఇప్పుడు ఇన్ని ఎకరాల పొలం ఉందనుకోరు. సో దానికి 10 మంది పట్టాలి అని అంటే ఆ 10 మంది ఏమో పోయి కరెక్ట్ పొద్దుకేసుకొని వస్తాం అన్నట్టు. సో అట్లా లెక్కతోనే పోతాము. మళ్ళీ మునుపట్లు ఎట్లా వేసేటోళ్ళట అంటే 2-3 రోజులు వేద్దురట పొలాలు. ఒక్కళ్ళు 2 ముగ్గురు అట్లా పోయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఒక్క రోజులోనే పని కంప్లీట్ కావాలి. సో పొద్దుగాల ఎన్ని పనులు ఉంటాయి, ఒక పెళ్ళి అంత పండుగ అనుకోరి. సో పొలం వేయడం అంటే ఇంటోళ్ళకు సో అంత పెద్ద పండుగ లెక్క.
సో పప్పు చారు చేసుకొస్తారు ఇంటోళ్ళు. సో పప్పు చారు, సో నారు గుంజుడు ఒకరోజు ముందే నారు పీకుతారు అన్నట్టు. సో నారు పీకడానికి కూడా ఎక్కువ నారైతే ఇద్దరు ముగ్గురు పోయి పీకుతారు, కొంచెం తక్కువ అయితే ఇంటోళ్ళు ఒక్కళ్ళు పోయి పీకుతారు. సో ఇంకా కొంతమంది ఎట్లా అనంటే బదళ్ళకు బదలు. సో ఇప్పుడు మేము వాళ్ళకు పొలాలు ఉన్నోళ్ళు సో వాళ్ళకు నాటేయబోతే సో వాళ్ళు మనకు రావాలన్నట్టు, అంటే బదలకు బదలు, లేదంటే కైకిలు ఇచ్చేస్తారు. సో అట్లా ఇంకా పొద్దుగాల నారు వంచేటోళ్ళు కూడా పొద్దుగాల 6 గంటలకు మబ్బులనే వచ్చి సో నారంతా వంచేస్తారు. ఒకరోజు ముందు నారు పీకేత్తే ఆ రోజు మంది అల్లడము అన్నీ ఆ రోజే చేస్తారు. మున్పట్లనైతే అట్లా చేయకపోదురు. సో ఒకరోజు అదే రోజు నారు పీకి అదే రోజు వేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. సో అదే ఒకరోజు ముందే చేసుకుంటున్నారు. ఏ పనులైనా సరే మునుపటికి ఇప్పటికి మస్తు అంటే మస్తు డిఫరెన్స్ ఉంటున్నాయి కదా. ఇంకా నాట్ల ముచ్చటకత్తనైతే అందరూ ఒకే విధంగా వేస్తారు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విధంగా. కొంతమంది పువ్వులు అంటారు కదా. సో పువ్వులతోనే మెయిన్ నాటు వేయడము. ఇద్దరికి ఒక పువ్వు, ముగ్గురికి ఒక పువ్వు బట్టి ఆ పువ్వు ప్రకారం వేసుకుంటూ వస్తారు. కానీ మాకు అట్లా కాదు. మాకు ఎట్లా అంటే పువ్వు ఎవరిది వాళ్ళకే, ఎవరి పువ్వు వాళ్ళకే పెట్టుకొని అయితే వేసుకుంటాము. సో అంతే, ఇంతవరకు వేయాలని. ఇంకో మస్తు రకాలుగా వేస్తారు. కొంతమంది ఇట్లా ఇప్పుడు చాలామంది బీహార్ వాళ్ళను రప్పించుకుంటారు కదా. సో బీహార్ వాళ్ళు వచ్చి వేయడము, కానీ వాళ్ళు దూరం దూరం వేస్తారు అని అయితే అంటున్నారు. పంట ఎట్లా వండుతుంది ఏందనేది అయితే మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మా సైడ్ అయితే ఎవరు వేయించుకోలేరు. వేరే వేరే సైడ్ పక్క పొంటి ఊర్ల వాళ్ళు వేయించుకున్నారే కానీ సో మా ఊరి వాళ్ళు అయితే ఇప్పటికీ ఎవరు వేయించుకోలేరు. పంట ఎట్లా వండుతుంది అనేది అయితే తెలియదు. సో అని బీహార్ వాళ్ళే అన్ని ఊర్లకు వచ్చిర్రు అనుకోరి. సో ఇట్లా వ్యవసాయం చేసుకునే వాళ్ళ పని, కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది అసలుకే. ఇప్పుడు ఏం పనులు కూడా లేవు చెప్పాలంటే. ఒకప్పుడు మస్తు పనులు ఉండేవి అట. పొలం వేసినామంటే కోసేదాకా అన్నీ మనం చేతులతో చేసే పని. కానీ ఇప్పుడు అన్ని మిషన్లే వచ్చినాయి కాబట్టి ఏది కూడా చేతితో చేసే పని కాదు. సో దేనికైనా మిషన్లు పెట్టడం. ఇప్పుడు గడ్డి కూడా ఎవ్వరు కోస్తలేరు. మందు కొట్టేసి సో గడ్డి కూడా ఎవరు కోస్తలేరు. అన్ని పనులు కూడా ఈజీగా అయిపోతున్నాయి అన్నట్టు. అందుకే సో ఈ వరి నాట్ల మిషన్లు కూడా వచ్చినాయి అని అంటున్నారు. సో వేరే వేరే సైడు, మన తెలంగాణలో అయితే ఇప్పటి వరకు రాలేదు. బట్ ఒకవేళ వస్తే ఇక కూలీల పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే మాకైతే ఒకప్పుడు కైకిలి మొన్నటి దాకా తక్కువనే ఉండేది. ఇప్పుడే పెంచిర్రు అన్నట్టు, ఒక 100 అట్లా పెంచిర్రు అంతే. సో ఏదో ఇంకా ఒక రోజు అంటే ఒకరోజు వట్టిగా ఉంటే ఏమవుతుంది అన్నట్టు పోతున్నాం. కానీ ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే రేపు భూమి ఉంటుంది అనేది. ఇంకా ప్రతి ఒక్క రైతుకి ఎట్లా అనంటే అన్ని పనులు చేసుకుంటాం. మా సైడ్ పసుపు తోటలు ఎక్కువ ఉంటాయి. కానీ ఏ పని చేసినా సరే పొలం అంత ఈజీ అయితే ఉండదు. ఎందుకంటే పొద్దుగాల లేచిపోయినామా సో సాయంత్రం 5 గంటల వరకు వస్తాము, అల్లుగా ఉంటుంది పని. కానీ అదే చేనులో పని చేసినాం అనుకోరి సో అది పని ఎంత తక్కువ అయినా సరే ఎక్కువ యాస్ట్ అనిపిస్తుంది. కానీ ఈ పని అట్లా యాస్ట్ అనిపించదు. సో అట్లా సో బతుకమ్మ నాటు అని చెప్పిన కదా. సో ఫస్ట్ వేసిందేమో వట్టిగా, అది ఫస్ట్ రోజు వేసినాం అన్నట్టు. ఇది ఒక నెక్స్ట్ డే వేసినాము. కొంచెం అలవాటు అయిపోయింది అన్నట్టు. బట్ దానికంటే ఇది పర్ఫెక్ట్. ఇదేమో చూసిరు కదా ఒక్కొక్కళ్ళము ఫస్ట్ స్టార్ట్ చేసి నాటు. సో తర్వాత ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళము ఇంక అందరము రౌండ్ తిరగడం అయితే స్టార్ట్ చేసినాము. నాకేమనిపించిందంటే ఇట్లా సామెర్లు ఒక్కళ్ళ తర్వాత ఒక్కొక్కరిది వాళ్ళు వేసే కంటే ఇట్లా బతుకమ్మ నాటు వేస్తే తొందరగా అవుతుంది. అది ఎట్లా అని అంటే 4 మూలలు, ఒక మడి ఉంది కదా, ఆ మడి అనేది 4 మూలలు సమానం ఉంటే సో మనము మిడిల్లో పట్టాలి. సో మనం మిడిల్లో స్టార్ట్ చేసినాం అనుకోరి ఇక రౌండ్ తిరుగుతూ ఉంటే సో మొత్తం ఆ ఒడ్డు ఈ ఒడ్డు కలిసిపోతుంది. మొత్తం ఇంకా మడి సాగం వచ్చేస్తుంది అనుకోరి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా వేస్తూ ఉంటే తొందర అయినట్టు అనిపిస్తుంది. సో మడి కూడా తొందర కవర్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇటుపక్క ఖాళీ ఉంటుంది కదా, ఆ తర్వాత కుట్టుకోవచ్చు. సో ఇదే బెటరు. కానీ అందరు వేయరు కదా. సో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అందరు వేయరు. సో ఎవరికి నచ్చింది వాళ్ళే చేసుకుంటారు. అంటే వచ్చిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, రాని వాళ్ళకేమో కష్టం అనిపిస్తుంది. సో ఇంక ఇప్పుడు నాట్లు అంటే మునుపట్ల ముసలోళ్ళు రాకపోరు, కానీ ఇప్పుడు కైకిలు ఎక్కువ అలకటి పని అని సో ఎక్కువ వస్తున్నారు. కానీ యాస్ట్ అంటే కొంతమందికి మూఢనమ్మకం ఉంటుంది. ఇప్పుడు మొదలు పెట్టేటప్పుడు మంచిగా దుగ్గేటోళ్ళు మొదలు పెడితే నడుము నొయ్యేది అని అంటారు. మంచోళ్ళు మొదలు పెడితే నడుము నొయ్యేది అని మా వాళ్ళు అట్లా అంటారు. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. యంగ్ ఏజ్డే కాబట్టి నడుము నొయ్యదా ఎంతో కొంత.
సో ఒకరోజు కొంచెం పొలం మంచిగా ఉండి నారు మంచిగా ఉంటే తొందరగా పని అవుతుంది. సో పొలము మంచిగా ఉంటే నారు మంచిగా ఉండదు, నారు మంచిగా ఉంటే పొలం మంచిగా ఉండదు. సో రెండు మంచిగా ఉండని పొలాలు కూడా ఉంటాయి. సో అట్లాంటి ఇట్లలో మాత్రం అస్సలకే పని దూగది. సో పొలం మంచిగా నారు మంచిగా ఉందనుకోరి తొందరగా మంచిగా పని దూగుతుంది. ఇంకా కొన్ని కొన్ని పొలాలు ఉంటాయి ఎంత వేసినా సరే అస్సలకే కానే కావు. కొన్ని కొన్ని పొలాలు ఉంటాయి అసలు వేసినామన్నట్టే అనిపించదు, తొందర అయిపోతుంది అన్నట్టు. సో అట్లా ఇంకా అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇంకా నారు అయితే ఇక మా సైడ్ ఇట్లా ఎత్తారు. కొన్ని కొన్ని ఊర్లలో ఎట్లా అనంటే నారు పీకేటప్పుడే సో అదే నారుని చుట్టి వేస్తారు అన్నట్టు. నేను కూడా వీడియోస్లలోనే చూసిన, కానీ మా సైడ్ మాత్రము ఒకటేసారి వీకి ఇట్లా గుజ్జుల్లాగా ఆడ కొంచెం ఈడ కొంచెము అట్లా వేస్తారు అన్నట్టు. మా ఈతనైతే ఇట్లా ఉంటుంది, కానీ ఇట్లనే దగ్గర పడుతుంది. సాళ్ళు కూడా అస్సలకి కనిపిస్తలేవు, చూసిరు కదా. ఎప్పుడైనా దవ్వన వెళ్ళాము అన్నప్పుడు ఎక్కతక్క సాలు పోసి దవ్వన ముంగటొరకటోళ్ళు ఉంటారు కదా. కానీ ఇది ఇప్పుడు అందరం ఒకేలాగా నాటేస్తున్నారు. ఇట్లా పొడవడ దిగడానికి రీజన్ ఉంది. ఏంటంటే నేను సాంగ్ సెట్ చేద్దాం మెమొరీ లాగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి మా వాళ్ళందరూ తీయమన్నారు కాబట్టి తీసిన. కానీ ఇక మీరు ఫుల్ వీడియో అడిగారు కాబట్టి ఇక ఫుల్ వీడియోనే పెట్టేస్తున్నా. సాంగ్ కూడా సెట్ చేసిన, కానీ ఇక మీ అందరికీ ఇవన్నీ ముచ్చట్లు చెప్పాలి కాబట్టి ఫుల్ వీడియో కూడా పెడతాను. సో యాక్చువల్లీ అడ్డం తీయాలి ఫుల్ వీడియో అంటే, ఇంకా వాళ్ళని తీయమన్నందుకు పొడవులనే తీసేసిరు. పోంది సాంగ్స్ సెట్ చేయడానికి వస్తుంది కదా అని చెప్పి ఇంకా నేను కూడా ఇట్లానే పెట్టేసిన. అయితే ఇది పెద్ద మడి అన్నట్టు, పెద్ద మడి కాబట్టి మేము ఏం చేసినామంటే ఫస్ట్ మేము చేసిన మిస్టేక్, సో మిడిల్లో స్టార్ట్ చేయక కొంచెం సైడ్కు స్టార్ట్ చేసే వరకు తొందరగా ఇటు సైడ్ ఒక సైడ్ ఒడ్డు వచ్చింది, ఒక సైడ్ ఒడ్డు రాలేదు. ఇంకా సగం అయింది కానీ ఇంకా చుట్టూరా ఇంకా అట్లనే ఖాళీ ప్లేస్ ఉండిపోయింది. ఇంకా ఏం చేద్దాం ఇట్లయితే కాదని చెప్పి 3 బతుకమ్మలు చేసినాము. పెద్ద మడి కానీ అసలు వేసినట్టే అనిపోయి నిజం చెప్తున్నా. 3 బతుకమ్మలు చేసినాము. సో 3 బతుకమ్మలు చేసే వరకు కదా మడి మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొనకొండలు గుట్టేసుకొని ఆ వరకే పోయే టైం అయింది. సో మేమేమో బతుకమ్మ నాటేద్దామని మేము టైం అవుతుంది చూసిరు కదా పొద్దుట్లుంది, అప్పటికే 4 అవుతుంది. సో అద్దు కాదనేమో మా ఊళ్ళు అవుతుంది తొందరగానేమో మేము. సో మా ఇద్దరు పొత్తులు అటో ఇటో వేసి సో మడిని అయితే ఒడగొట్టుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది అనుకోర్రి. అది ఇంకా టైము తొందరగా గడుస్తుంది కదా. సో అట్లా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా షార్ట్ వీడియోస్ డే రొటీను చేద్దాము అని అనుకుంటే మాత్రం వీలైతలేదు. ఇంకా నాట్ల గురించి ఇంకేమన్నా మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఇంతకీ మీరు ఎకరానికి ఎంతమంది పోతారు అనేది కూడా చెప్పుర్రి. మీ సైడు నాట్లు ఉన్నాయా అయిపోయినాయా? ఇంకా మాకైతే సంక్రాంతి పండుగ అయిపోయినాక కూడా మాయ అయితే అయిపోయినాయి. ఇంకా వేరే సైడ్ వేరే ఊర్లో ఉంటి సో ఇక్కడ నన్ను ఉంటే పోవడమే, కానీ మాయ అయితే ఒక 10 డేస్లోనే